వెల్కమ్ టు విలేజ్ కుకింగ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మనం దేవుని దయ వల్ల మంచి చేప అండి. ఇది 4 కేజీలు ఉంది. తాజా చేప అండి. ఇది నది చేప కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది రాగిండి చేప. మనం ఇలాంటి ముక్కలు మనం రెండుగా చేసుకుందామండి. ఒక్కో దాన్ని ఇంకా చిన్న ముక్కలు చేసుకున్నా బాగానే ఉంటుందండి పచ్చడి. మనం పేపర్లో ఇలా పెట్టేసేసి చక్కగా చుట్టేసి పక్కన పెడితే ఇత్తడంతా లాగేసి పొడి పొడిగా ఉంటాయండి మనకి చేపలు. ఇప్పుడు నూనె సరిపడా పోసుకోవాలి. 600 గ్రాములే కేజీకి, కానీ ఎక్కువే పోసుకోవచ్చు. ఇంకా నిల్వ ఉండేది కాబట్టి నువ్వుల నూనె అయినా బాగానే ఉంటుందండి చలికాలం. మనం మీడియంలో పెట్టి ఇలా వేయించుకోవాలండి దోరగా. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చేపలు పచ్చి అంటూ లేకుండా మనం ఇలా వేయించుకోవాలండి దోరగా. మీకు చూపిస్తాను. ఇక ఇలా వేయగాలండి. మనకి ఇలా వేగితే నిలవ ఉండేది కాబట్టి చాలా బాగుంటుంది. ముక్కలన్నీ వేయించేసుకున్నానండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వేడిగా ఉందా లేదని నూనె చూడటానికి వేసాను. కొంచెం 2 స్పూన్లు వేయాలండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లం ఏమో 1 వంతు, వెల్లుల్లి ఏమో 2 వంతులు ఉండాలండి. అప్పుడు బాగుంటుంది మనకి. ఎలా గలగల అంటున్నాయో చూడండి అసలు చేప ముక్కలన్నీను. ఈ పేస్టు సగం వేగిందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 5-6 చీలికలు వేసుకుంటే ఇవి కూడా వేగి తినేటప్పుడు చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయ కూడా ఇవి మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదో వద్దనుకుంటే మరి వేయక్కర్లేదు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా చాలా సువాసనగా ఉంటుందండి. 3-4 రెబ్బలు వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంటేనే చాలా సువాసనగా ఉంది. ఇప్పుడు 2 స్పూన్లండి ఆవాలు వేయించుకొని పొడి. దీనిలోనే ఒక 1/2 స్పూను మెంతులు కూడా వేసుకోండి. ఇవి 2 కలిపి మనం మిక్సీ వేసుకుంటే పొడిగా ఉంటుంది. ఏ పొడి వేసుకున్నా కానీ మనం చక్కగా దోరగా వేయించుకోవాలండి, మాడకుండా. దేవుని దయ వల్ల మనం ఇలాంటి వంటకాలు చేసుకుంటున్నాం. ఒక 50 గ్రాములండి దంచిన ఉప్పు, ఇవి కూడా వేసుకొని ఇదంతా సిమ్లోనే పెట్టి చక్కగా వేయించుకోవాలండి. ఇప్పుడు 2 స్పూన్లు గసగసాలు, ఇది కూడా వేయించుకున్న పొడేనండి. ఇవి వేసేసుకున్న తర్వాత మనం కారం వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ టైం పట్టదు కారం వేసాక. ఇది 60 గ్రాములండి కారం. నిమ్మకాయలు మీడియం సైజులో తీసుకొని 3 అయితే సరిపోతాయండి. రసం చక్కగా విత్తనాలు లేకోకుండా ఎక్కువ వేసుకున్నా కానీ నిమ్మరసం ముక్క మెత్తబడిపోయి బాగాదండి. అందుకని నేను 3 వేసాను. మనం ఈ గ్రేవీ అంతా చల్లారాక అప్పుడు ఈ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఎటువంటి చితకకుండా జాగ్రత్తగా కలపాలండి. చేపలు అనేది తీసుకునేటప్పుడు కూడా చక్కగా మనం పక్క నుంచి జాగ్రత్తగా తీసుకోవాలి. అప్పుడు బాగుంటుంది. ఎంత బాగుందో చూడండి. చాలా కాలం నిల్వ ఉంది ఈ పచ్చడి కూడాని. థ్యాంక్ యూ.